మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను, మీకు నమ్మకం ఉంటే చేస్తా, లేదంటే వెళ్ళిపోతాను. చేయమంటారా? మరి ఈరోజు నుంచి వదిలేస్తారా? నిజంగా చెప్పమ్మా, వదిలేస్తావు కదా? ఆ దేవుడు తీరుస్తాడమ్మా. అప్పుల కోసం నీ ఒళ్ళు అమ్ముకుంటావా? కాదమ్మా, నీకేదో అప్పులు ఉన్నాయని నీ ఒళ్ళు అమ్ముకుంటే ఏం ఉపయోగం? నీ కడుపును పుట్టిన వాళ్ళే ఇటు పోతుంటారు, చూస్తే ఏమనిపిస్తుంది నీకు? అసహ్యం కాదు, నువ్వు చచ్చిపోవాలి, వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఒకవేళ ఇంక నువ్వు అంతగా సిగ్గిడిచావేమో, ఇంక నేనేం చెప్పలేను దానికి. అందుకని ఇది కరెక్ట్ కాదు. మీరు మానండి, మీకోసం ప్రార్థన చేస్తా. మీకు దగ్గరలో ఉండే చర్చికి వెళ్ళండి, దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. సరేనా? కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభా నాయన, ఇదిగో ఒక అక్క, ఒక చెల్లి ప్రభా ఇక్కడ ఉన్నారు ప్రభా. మరి ఒక ఆవిడ పేరు వరలక్ష్మి, ఒక ఆవిడ పేరు మహాలక్ష్మి ప్రభా. మరి వీళ్ళిద్దరు నాయన, మరి భర్తలు దూరంగా ఉంటున్నారు, వీళ్ళు సపరేట్గా ఉంటున్నారు, పిల్లలు వీళ్ళతో పాటు ఉంటున్నారు ప్రభా. మరి కుటుంబ పోషణ నిమిత్తమై ప్రభా కొన్ని అప్పులు చేసుకున్నారు ప్రభా. యేసు నామంలో ప్రభా వీళ్ళ అప్పులు మీరు తీర్చండి ప్రభా. ఇదిగో వీళ్ళలో ఉన్న పాపాన్ని మీరు తీసివేయండి ప్రభా. ఇదిగో ఈ రోజు నుంచి నేను ఇంక వ్యభిచారం చేయనని వాళ్ళు చెప్పారు ప్రభా. వాళ్ళ నోటి మాటను మీరు స్థిరపరచండి, వాళ్ళ పాపాలు మీరు క్షమించండి, మీ కుమార్తెలకి అంగీకరించండి, వాళ్ళ హృదయాల్లో మీరు ఉండి ప్రభా, మీరు ఫలించి ప్రభా, మీ వాక్యం ద్వారా వాళ్ళని నాయన మీరే పోషించండి. మీ రాకడలో ఎత్తబడటానికి ప్రభా మీరు సహాయం దయచండి. ఎందుకంటే ప్రభా ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చనిపోతామో తెలియదు నాయన, డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారు ప్రభా. మీ వాక్యం సెలవిస్తుంది, దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు, అబద్ధికులు ఎవరు కూడా పరలోక రాజ్యానికి రాలేరు కాబట్టి ప్రభా వీళ్ళు పాపంలో ఉన్నారు ప్రభా. ఈ వ్యభిచార కూపంలో నుంచి బయటికి లాగని ప్రభా. వీళ్ళలో ఉన్న దురాత్మలు యేసు నామంలో ఇప్పుడే విడిచిపెట్టి పారిపోవును గాక ప్రభా. నాయన వీళ్ళ కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వీళ్ళకి మంచి నిజమైన మారు మనసు రక్షణ మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. అమ్మా థ్యాంక్ యూ, వందనాలు. మరి వెళ్ళిపోండి, తప్పు ఇక్కడ ఉండకూడదు ఇంకా, సరేనా? చాలా మంచి సంతోషం. ఈ చేయకూడదు అసలు మన పనులు, ఇది కాదు. మళ్ళీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నువ్వు నమ్మే దేవుడు ఎప్పుడన్నా నిన్ను కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించాడమ్మా. యేసు ప్రభు నా కుమార్తెలారా, నా కుమారులారా అని ఆయన పిలుచుకుంటున్నాడు. మనమంతా దేవుడి పిల్లలం.